బ్రేకింగ్ న్యూస్ వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నిన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ జోగి రమేష్ ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంకు వెళ్లారు. ఇక ఈ పర్యటనలో జన సమీకరణ ర్యాలీలు చేయవద్దని పోలీసులు కఠిన నిబంధనలు విధించినా వాటిని ఉల్లంఘించారని జోగి రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇక ఆ క్రమంలో ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ అయింది. ఎస్ఐ రవివర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీం పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం జరిగిన జగన్ పర్యటనలో జోగి రమేష్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బైక్ ర్యాలీ నిర్వహించి జన సమీకరణ చేపట్టి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారని తెలిపారు. రోడ్లు బ్లాక్ చేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, సున్నితమైన ప్రాంతాల్లో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించారని కంప్లైంట్లో పేర్కొన్నారు. జన సమీకరణ చేయవద్దని ముందే నోటీసులు ఇవ్వగా వాటిని ఉల్లంఘించారని పోలీసుల సూచనలను బేఖతరు చేశారని తెలిపారు. ఇక ఈ కేసులో జోగి రమేష్ ను మళ్లీ అరెస్టు చేస్తారా, నెక్స్ట్ ఏం జరుగుతుందన్న దానిపై సందిగ్ధత నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు ఫోన్ ఇన్ లో అందించడానికి అందుబాటులో ఉన్నారు. రైట్ కాశీరావు, వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం ఎన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? దేవి, వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నిన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ జోగి రమేష్ ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు వెళ్లిన విషయం కూడా మనందరూ తెలిసిందే. ఈ పర్యటనలో జన సమీకరణ ర్యాలీలు చేయొద్దని చెప్పి పోలీసులు కఠిన నిబంధనలు విధించిన వాటిని ఉల్లంఘించారని జోగి రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ అయింది. ఎస్ఐ రవివర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం జరిగినటువంటి జగన్ పర్యటనలో జోగి రమేష్ పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. బైక్ ర్యాలీ నిర్వహించి జన సమీకరణ చేపట్టి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారని కూడా తెలిపారు. రోడ్లు బ్లాక్ చేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, సున్నితమైన ప్రాంతాల్లో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. జన సమీకరణ చేయవద్దని ముందే నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాటిని జోగి రమేష్ ఉల్లంఘించాడని, పోలీసులు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని బేఖాతరు చేశారని చెప్పి కూడా ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఏదైతే ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తారా లేదా ఏందనేది కూడా సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదవగా నిన్న హైకోర్టు ఆయనపై కఠిన చర్యలేవి తీసుకోవద్దని చెప్పి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులతో పాటు తిరుపతి గ్రామీణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు ఈ నెల 27కు వాయిదా వేసింది. గత ఏడాది నవంబర్ లో కల్తీ మద్యం కేసు నమోదవగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దానిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇక జోగి రమేష్ పై ఏ సెక్షన్ లో విధించారనేది కూడా మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఈ క్రైమ్ నంబర్ 76/20/2026 UBS 223 189 2 292 125 126 132 190 BNS సెక్షన్ 32 ఆఫ్ పోలీస్ యాక్ట్ ఇలా
ఇలా ఈయన మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రవివర్మ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇతను జగన్మోహన్ పర్యటనలో బైక్ ర్యాలీ, జన సమీకరణ, ఈ పబ్లిక్ న్యూసెన్స్, పోలీసులు విధులను ఆటంకం కలిగించడం, అలాగే రోడ్లు బ్లాక్ చేయడం, సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగించేలా చేయటం, అలాగే ఏదైతే సున్నిత ప్రాంతాల్లో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించటం, అలాగే పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయటం, ఇటువంటి సెక్షన్లన్నిటి మీద అన్నిటిని కలిపి జోగి రమేష్ పై కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం ఈ సెక్షన్లు 223, 189 క్లాస్ 2, 292, 125 క్లాస్ 2, 126 క్లాస్ 2, 132, 190 ఈ బిఎన్ఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. అయితే ఈ సెక్షన్ల ప్రకారం చూసుకున్నట్టయితే ఆయనకి నాన్ బుల్బుల్ కేసులుగా చెప్తుంది. మరి కోర్టు నిన్న హైకోర్టు ఏదైతే జోగి రమేష్ పై చర్యలు తీసుకోవద్దు అని చెప్పి పోలీసులకి చెప్పడం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఈ తాజాగా ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన తర్వాత ఇవి మొత్తం కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు. మరి ఈ కేసులో జోగి రమేష్ ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. దేవి, మరి జోగిని పరామర్శించేందుకు అధ్యక్షుడు జగన్ వస్తున్న నేపథ్యంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరి ఈ మరణాలకి ఎవరిని బాధ్యత చేయనున్నారు పోలీసులు? ఆ వివరాలేంటి? అయితే జోగి రమేష్ ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇద్దరు మృత్యువాత పడిన విషయం కూడా మనందరూ తెలిసిందే. అయితే దీనికి కూడా పోలీసులు అంటే ఇది ఏ రకంగా ఇటువంటి మృతుల్లో కారణం ఏంటి, అంటే వాళ్ళు చనిపోవడానికి గల కారణం ఏంటి, వీళ్ళు సరైన అంటే ఆల్రెడీ పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. ఎటువంటి జన సమీకరణ కానీ ర్యాలీలు కానీ చేయవద్దని చెప్పినప్పటికి కూడా ఈ జోగి రమేష్ ను పరామర్శించేందుకు జగన్ వచ్చిన క్రమంలో ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలోనే ఈ ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది. దాని మీద కూడా పోలీసులు అంటే ఎవరు దీనికి బాధ్యులు ఎవరు ఏంటి అనేది కూడా ఆరాధిస్తా ఉన్నారు. ఎవరిని బాధ్యులుగా చేసి కేసు నమోదు చేయాలి, లేదా ఏదైనా యాక్సిడెంటల్ ప్రమాదం జరిగింది, రిటర్న్ వచ్చేటప్పుడు ప్రమాదం జరిగింది ఏందనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దేవి, రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.